హెల్దీ ఫుడ్ అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు మీకు చాలామంది చెప్పే ఉంటారు హెల్దీ ఓట్స్ రెసిపీ అని చెప్పేసి, హెల్దీ బిర్యానీ అని చెప్పేసి. ఇవి నిజంగా హెల్దీయా? అసలు హెల్దీ అంటే ఎట్లుంటాయి? ఈ రీల్లా మాట్లాడదాం, సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత హెల్దీగా తింటున్నా, ఇంట్లోనే చేసుకొని తింటున్నా, అది జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ బాడీ. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఒక బిర్యానీ చేసుకుంటున్నారు అనుకుందాం, అందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వెజ్జెస్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయనుకుందాం. కానీ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కాంబినేషన్ ఎక్కువ ఉందనుకోండి, మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అండ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు మీల్ తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మీ గ్లూకోజ్ స్పైక్ అనేది 140 ఆర్ 140 దగ్గరలో ఉంటే ఆ ఫుడ్ మీకు హెల్దీ కాదు. ఇంకొకటి ట్రైగ్లిజరైడ్స్. మీల్ తిన్న 4 అవర్స్ తర్వాత ఒకవేళ మీరు ఈ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, పోస్ట్ ప్రాండియల్ ట్రైగ్లిజరైడ్స్ టెస్ట్, అది 100 కంటే ఎక్కువ ఉంటే అది ఏమాత్రం హెల్దీ కాదు. అందరూ చెప్తా ఉంటారు ఏమని, మీ మీల్లో ఒకవేళ మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్ యాడ్ చేసుకుంటే మీ గ్లైసిమిక్ లోడ్ అనేది తగ్గుతుందని చెప్తారు. అది నిజమే, కానీ అందరి విషయాల్లో కాదు. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం? మీరు ఎప్పుడైతే ఇలాంటి మీల్ తిన్నారు అని మీకు అనిపిస్తే, ఆ మీల్ నుంచి అట్లీస్ట్ 6 అవర్స్ వరకు మధ్యలో ఏమి కూడా తీసుకోకండి. ఆ మీల్ తర్వాత 15 to 20 minutes ఆఫ్ వాకింగ్ ప్రిఫర్ చేయండి. సో దాట్ మీ గ్లూకోజ్ బాడీకి ప్రాపర్గా యూజ్ అవుతుంది అండ్ ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా యూజ్ అవుతాయి. హోప్ఫుల్లీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్.